వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. ఓం నమ శివాయ. ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో భారతదేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి శ్రీశైలం మల్లికార్జున టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఉండే ప్రత్యేకతలు మరియు రహస్యాలు, ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకత, ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. శ్రీశైలం ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అడవుల్లో అయితే కృష్ణానది తీరాన ఈ ఆలయం అయితే వెలిసింది. ఇది ఒక ఆలయం కాదు, ఇది ఒక శక్తి క్షేత్రం వంటిది. దీనికి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా, అలాగే పార్వతీదేవి భ్రమరాంబికాదేవిగా అయితే మనందరికీ దర్శనం అయితే ఇస్తున్నారు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో మరొకటి. పురాణాల ప్రకారం ఇక్కడ ఒకసారి గణేశునికి అలాగే కార్తికేయునికి ఒక పోటీ అయితే జరిగింది. ప్రపంచాన్ని ఎవరు అయితే ముందుగా చుట్టి వస్తారో వాళ్ళే విజేతలు అని శివపార్వతులు చెబుతారు. అప్పుడు కార్తికేయుడు తన వాహనమైన నెమలి మీద కూర్చుని ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటాడు. ఇక వినాయకుడు వారి తల్లిదండ్రులైన శివపార్వతులు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివపార్వతులు మెచ్చి వినాయకుడిని విజేతగా ప్రకటిస్తూ ఉంటారు. అది చూసిన కార్తికేయునికి కోపం వస్తుంది. కార్తికేయుడు అప్పుడు శ్రీశైలం కొండ మీదకు వచ్చి తపస్సు చేస్తూ ఉంటాడు. ఇక శివపార్వతులు కార్తికేయుడిని శాంతింపచేయడానికి అక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటారు. అలా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి శ్రీశైలం కొండ మీద నివసిస్తూ ఉంటారు అని మన పురాణాల ప్రకారం ఒక కథ అయితే ఉంది. చరిత్ర ప్రకారం చూస్తే ఈ ఆలయం వేల సంవత్సరాల క్రితం నిర్మించబడినది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయం శతవాహన రాజుల కాలంలో అభివృద్ధి చెందినది అని, తరువాత విజయనగరం రాజుల కాలంలో ఆలయ గోపురాన్ని మరింత అభివృద్ధి చేశారని ఇక్కడ ఒక ప్రత్యేకత. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శక్తిపీఠంగా మరియు జ్యోతిర్లింగాలలో ఒకటిగా, మరియు పాతాళగంగా అయిన కృష్ణానది తీరాన ఈ గుడి అయితే వెలిసింది. అలాగే కార్తీక మాసంలో ఈ గుడికి లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడి వాతావరణం భక్తులకి ఎంతో మనశ్శాంతిని అయితే ఇస్తూ ఉంటుంది. శ్రీశైలం ఒక ఆలయం కాదు, ఇది ఒక భక్తులకి నిదర్శనం, ప్రశాంతతనిచ్చే ఒక దేవాలయం లాంటిది. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.